మంత్రులతో సీఎం సమావేశం ముగిసింది. మున్సిపల్ ఫలితాలపై సమీక్ష చేశారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం జెడ్పీటీసీ ఎంపీటీసీ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనపై సహచరులతో సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. నెల 17న ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న రైతు భరోసాపై కూడా మీటింగ్ లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మంత్రులతో సీఎం సమావేశమయ్యారు. ఆ సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ ఫలితాలపై సమీక్ష చేశారు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి. అలాగే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనపై కూడా మంత్రులతో సీఎం చర్చించారు. ఈ నెల 17న ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న రైతు భరోసాపై కూడా మీటింగ్ లో చర్చ జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్. మంత్రులతో సీఎం ప్రత్యేక భేటీలో చర్చకొచ్చిన ఇంకా వేరే అంశాలేంటి? మున్సిపల్ ఫలితాల జోష్తో ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడంపై సీఎం భేటీలో చర్చించారా? ఏం నిర్ణయించారు? సుమారు గంటపాటు సమావేశం జరిగింది. మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఒక తుమ్మల, ఉత్తమ్ మినహా మిగతా మంత్రులంతా కూడా అటెండ్ అయ్యారు. ఇట్స్ లైక్ ఏ ఇన్ఫార్మల్ క్యాబినెట్ అనే చెప్పొచ్చు. సో అట్లాంటి అంశాలని చర్చకు తీసుకొచ్చారు. ముందుగా మున్సిపల్ ఫలితాల్లో చాలా ఎక్కువగా స్ట్రైక్ రేట్ చూపించిన మంత్రులందరినీ, సక్సెస్ అయిన మంత్రులందరినీ కూడా సీఎం అభినందించారు. చాలా బాగా పనిచేశారు అందరూ. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఇన్ఛార్జ్గా ఉన్న మంత్రులందరూ కూడా అక్కడ సమన్వయం చేసుకుంటూ చాలా బాగా పనిచేశారు. జీరో రెబల్ స్ట్రాటజీని క్లియర్గా ఎగ్జిక్యూట్ చేశారంటూ కూడా సీఎం చెప్పినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా మున్సిపల్ ఎన్నికల జోష్లోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది, రిజర్వేషన్స్ పరంగా ఏ విధంగా ఉండాలి, టైం ఎంతవరకు కావాలి, ఎప్పటిలోగా కంప్లీట్ చేయొచ్చు అనే అంశాలపైన సుదీర్ఘంగా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో సో అకాడమిక్ ఎగ్జామ్స్ డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు ఏ విధమైన షెడ్యూల్ తీసుకుంటే బాగుంటుందనే అంశాలను కూడా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా 17వ తేదీన రైతు భరోసాను వేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. 17వ తేదీనే రైతు భరోసాను 6,000 ఎకరానికి 6,000 చొప్పున ఇస్తామని ఏదైతే సీఎం మున్సిపల్ మీటింగ్లలో చెప్పారో, బహిరంగ సభలలో చెప్పారో, దాన్ని 17వ తారీఖున ప్రారంభించినట్టుగా ఈ సమావేశం డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది. దాంతోపాటుగా బడ్జెట్కు సంబంధించి సెంట్రల్ బడ్జెట్ పైన ప్రధానంగా చర్చ జరిగింది. ఆల్రెడీ సీఎం దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా దాని తర్వాత మళ్ళీ ఒకసారి స్టేట్ బడ్జెట్లో ఎట్లాంటి ప్రయారిటీస్ ఇవ్వాలి, అట్లాగే మూసీకి సంబంధించి ఉగాది రోజున మూసీ ప్రారంభోత్సవం ఉంది. సో మూసీ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. ఒక ఐకానిక్గా పెట్టాలి. హిమాయత్ సాగర్ టు గాంధీ సరోవర్, అట్లాగే ఉస్మాన్ సాగర్ టు గాంధీ సరోవర్, ఈ 2 స్ట్రెచ్లను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, సో దానికి కావాల్సిన నిధులను ఎట్లా మొబిలైజ్ చేస్తున్నాం అనే అంశాలని కూడా సీఎం మంత్రులతో డిస్కస్ చేశారు. కేంద్రానికి సంబంధించి 2-3 రోజులుగా కేంద్ర మంత్రులను కలిశారు. రామ్మోహన్ నాయుడు కానీ, ప్రహ్లాద్ జోషి ఇట్లాంటి మంత్రులను పార్లమెంట్లో కలిసిన సందర్భంలో వారితో జరిగిన చర్చ, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మంత్రులకు వివరించారు. సో మొత్తానికైతే మంత్రులకు మున్సిపల్ ఎన్నికలు, అట్లాగే ఎల్లుండి జరగబోయే చైర్మన్, కార్పొరేషన్ మేయర్, అట్లాగే చైర్మన్ హంగు స్థానాల్లో ఎలా మనం స్ట్రాటజీగా వ్యవహరించాలనే అంశాలను కూడా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్.